రక్షించండి ప్రభుత్వ రంగ సంస్థల్ని, వ్యతిరేకించండి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణని, వ్యతిరేకించండి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణని, వ్యతిరేకించండి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణని జయప్రదం చేయండి. 26వ తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను, 26వ తేదీన దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెను వ్యతిరేకించండి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకించండి. కార్మిక చట్టాలను మార్పు చేయడాన్ని వ్యతిరేకించండి. కార్మిక చట్టాలను మార్పు చేయడాన్ని కల్పించాలి. అందరికీ ఉపాధి కల్పించాలి. అందరికీ ఉపాధి ఇవ్వాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనాలు అమలు చేయాలి. కనీస వేతనాలు వ్యతిరేకించండి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణను నవంబర్ 26న కార్మిక సంఘాల సమ్మెను, నవంబర్ 26 కార్మిక సంఘాల సమ్మెను, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 26 సమ్మెను. సోదరి సోదరులారా, దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు, రైతులు ప్రజానిక సమస్యల మీద 26వ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇప్పటికీ వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరిని తెలియజేస్తూ కరపత్రాల ద్వారా, పోస్టర్ల ద్వారా, ప్రచార జాతాల ద్వారా ప్రజానికానందరికీ కూడా సమ్మె యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ నెల 26వ తారీఖున సమ్మెని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని ఈరోజు కొవ్వూరు, దేవరపల్లి మండలాల్లో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ప్రచార ర్యాలీ జరిగింది. ఈరోజు దేశంలో, రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏకపక్షంగా ప్రజానికానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితిని వ్యతిరేకిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం ఈ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి మేడే కార్యక్రమాన్ని మనం 8 గంటల పనిదినాని కోసం అమరవీరుల త్యాగ స్ఫూర్తితో మనం జరుపుకుంటూ ఉంటాం. ఈరోజు ప్రభుత్వ విధానాల ఫలితంగా ప్రభుత్వం ఆదాయం కోల్పోయిన సందర్భంలో ఆ భారాన్ని కార్మిక వర్గం మీద వేస్తూ 8 గంటల ఈరోజు ప్రభుత్వం 12 గంటలకు మార్పు చేయడం జరిగింది. ఈరోజు క్వారీల్లో, అనేక పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి ప్రమాదాలు జరుగుతున్నటువంటి సందర్భంలో యజమానులకు ఎటువంటి సంబంధం లేదని ఈరోజు ప్రభుత్వం చట్టాలు చెప్తా ఉంది. ఎటువంటి చట్టాలు కార్మికులకి, ప్రజలకి నష్టం కాబట్టి ఈ చట్టాల మార్పుని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఈ సమ్మెలో పాల్గొనబోతా ఉంది. అందుకే ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ, కార్మిక చట్టాల నిర్వీర్యాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో రేపు 26వ తారీఖున కార్మికులంతా భాగస్వాములు కావాలని ఈరోజు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతూ ఉంది.